శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. మానసాదేవి గురించి చెప్పుకుంటున్నాం కదా. శ్వేత చంపక వర్ణాభం రత్నభూషణ భూషితం వహ్నిశుద్ధాం సుఖాదానం నాగయజ్ఞోపవేతినిం మహాజ్ఞానయుతాంతాం చ ప్రవరజ్ఞానినాం వరాం సిద్ధిదాశ్రయించ దేవీం చ సిద్ధిం ప్రదా భజే. ఇలా ధ్యానించి పుష్పచందనాలతో పూజించాలి. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవి ఐ స్వాహ అనే మూలమంత్రాన్ని ఏకాగ్రచిత్రంతో పఠించాలి. 5 లక్షల సార్లు జపం చేస్తే మంత్రసిద్ధి కలుగుతుంది. అలా కలిగిందంటే అతడు సిద్ధుడైనట్టే. అతడికి మహావిషం కూడా అమృతప్రాయమే, సాక్షాత్తు ధన్వంతరిగా లెక్క. సంక్రమణం రోజున కానీ ప్రతి నెల పంచమి నాడు కానీ గూఢమందిరాల్లో కూర్చుని ధ్యాన ఆవాహన షోడశోపచారపూర్వకంగా మానసాదేవిని అర్చించి ఆ మూలమంత్రాన్ని జపించాలి. అటుపైన బలిప్రదానం జరగాలి. అలా చేసిన వారికి ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది, సత్కీర్తి లభిస్తుంది. ఇప్పుడు మానసాదేవి యొక్క కథ చెప్పుకుంటున్నాం. నారద, ఇప్పుడు ఇంకా ఆవిడ కథ చెబుతాను విను. పూర్వం ఒకప్పుడు భూలోకంలో మానవులంతా సర్పభయాక్రాంతులయ్యారు. మహామునీశ్వరుడు కశ్యపుణ్ణి శరణు వేడారు. అంటే సర్పభయంతో అందరూ ఉన్నారన్నమాట. ఆయన తన తండ్రి బ్రహ్మదేవుడి సహాయంతో కశ్యపుడు వేదాల నుంచి బీజాక్షరాలను ఏరి మంత్రాలను సృష్టించాడు. వాటికి అధిష్టాన దేవతగా చతుర్ముఖుడు మానసాదేవిని సృష్టించాడు. ఆవిడ సజ్జో యవ్వనం పొంది శివుడి మందిరానికి వెళ్ళింది. భక్తితో పూజించి శంకరుని స్తుతించింది. 1000 దివ్య సంవత్సరాలు సేవలు చేసింది. శివుడు అసలే అసుతోషుడు కదా, వెంటనే సంతోషించే బాళాశంకరుడు అని అర్థం అన్నమాట. అసుతోషుడు అంటే మానసకు మహాజ్ఞానం ఉపదేశించి సామవేదం అభ్యసింపజేశాడు. లక్ష్మీ మాయా కామా బీజాక్షరంతో కృష్ణాయ స్వాహ అనే మంత్రాజ్యాన్ని ఉపదేశించాడు. పూజా పునశ్చారాదులన్నీ చెప్పాడు. పుష్కర క్షేత్రానికి వెళ్ళి తపస్సు చేయమని ఆజ్ఞాపించాడు. మానసాదేవి 3 యుగాలు నిష్టగా తపస్సు చేసింది. శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. సకల జన పూజితం అవుతావని వరం ఇచ్చాడు. ప్రథమ పూజ తానే చేశాడు. రెండవ పూజ శంకరుడు చేశాడు. అటుపైన కశ్యపుడు, దేవతలు, మునులు, మనువులు, నాగజాతి వారు, మానవజాతి వారు అందరూ కూడా మానసాదేవిని పూజించారు. ఆవిడ త్రిలోకవందిత అయ్యింది. కశ్యప ప్రజాపతి జగత్కార్మునీంద్రుడికి ఈ మానసాదేవిని కన్యాదానం చేశాడు. కశ్యప ప్రజాపతి పెళ్లి చేసుకున్నాడు అన్నమాట మానసాదేవిని. ఆయాచితంగా లభించిందని బ్రాహ్మణుడి ఆజ్ఞని ఆ మునీంద్రుడు కాదనకుండా స్వీకరించాడు కశ్యప ప్రజాపతి. ఇద్దరికి వివాహం జరిపించి కశ్యప ప్రజాపతి జగత్కారు మునీంద్రుడికి, ఇక్కడ తప్పు చెప్పాను, జగత్కారు మునీంద్రుడికి మానసాదేవిని ఇచ్చాడు. వాళ్ళిద్దరికి వివాహం జరిపించి కశ్యపుడు తపస్సులకి వెళ్ళిపోయాడు. ఒకనాడు పుష్కర క్షేత్రంలో మర్రి చెట్టు నీడలో పరమ నైష్ఠికుడు జగత్కారు తన మానసాదేవి ఒడిలో తలదాల్చి నిద్రాదేవిని ఆవాహన చేసుకుని గాఢంగా నిద్రపోయాడు. జగత్కారు మానసాదేవి ఒడిలో నిద్రపోయాడు అనమాట. కొంతసేపటికి సూర్యుడు అస్తమించిపోయాడు. సాయం సంధ్య సమీపించింది. ఇప్పుడు లేచి సంధ్యావందనం చేయకపోతే తన భర్తకు ధర్మలోపం వస్తుందే ఎలా అని మానసాదేవి కలవడపడింది. అకృత్వా పశ్చిమం సంధ్యాం నిత్యం చైవ ద్విజన్మనాం బ్రహ్మహత్యాదికం పాపం లభిష్యతి పతిర్మమ నోపతిష్టతి యః పూర్వం నోపాస్తే యస్తు పాశ్చిమా స సర్వత్రాసు చిర్నిత్యం బ్రహ్మహత్యాదికం లభే. బ్రాహ్మణుడికి ప్రాతః సాయం సంధ్యా వందనాలు నిత్య విధులు. ఇవి చేయకపోతే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. ఇక కార్యాచరణకు కర్మాచరణకు పనికిరాడు, అశుచి అయిపోతాడు. ఇది వేదం చెప్తోంది. అంటే సంధ్యావందనం చేయకపోతే. మానసాదేవికి ఇవన్నీ జ్ఞాపకం వచ్చాయి. భర్తను బ్రహ్మహత్య మహాపాతకాన్ని చేయడం కన్నా నిద్రాభంగం కలిగించిన పాపానికి తాను బొడిగట్టడమే మంచిది అనుకోవడమే జగత్కారుని నిద్ర లేపింది. ఆ మహానుభావుడు తాటి చెట్టంత ఎత్తున అలిగాడు. సాధ్వి, ఆదమర్చి సుఖంగా నిద్రపోతున్నాను, ఎందుకు అలా నిద్రాభంగం కలిగించావు? భర్తకు అపకారం చేస్తే నోములు, వ్రతాలు, దాన ధర్మాలు అన్నీ నిష్ఫలమవుతాయని తెలియదా? భర్తను పూజిస్తేనే శ్రీకృష్ణ పరమాత్మను పూజించినట్లు అన్నారు పెద్దలు. వ్రతం కోసం స్త్రీలు
భర్త రూపంలో శ్రీహరి స్వయంగా లభించేది. స్త్రీలు చేసే దాన ధర్మ యజ్ఞ తీర్థ స్నాన వ్రత తపో దేవపూజ సత్య ఉపవాసాధికాలు అన్నీ కలిసిన పతి సేవా ఫలంతో 16వ వంతుకు సాటిరావు. భారతదేశంలో పతి సేవాపరాయణగా జన్మ గడిపిన ఇల్లాలు భర్తతో సహా వైకుంఠానికి బ్రహ్మలోకానికి చేరుకుంటుంది. అప్రియం చేసిన పలికిన కుంభీపాకంలో ఆచంద్రార్కం నరకయాతనలు పడుతుంది. మరుజన్మలో పతి పుత్ర రహితగా నీతి పడుతుంది. జగత్కారుడి కోపం చూసి మనసాదేవి గడగడలాడింది. మాట పెగడలేదు. స్వామి, సంధ్యాలోప భయంతో నిద్రలేపాను. దుష్టురాల్ని క్షమించండి. శృంగార ఆహార నిద్రాభంగాలు చేసేవారు కాలసూత్ర నరకానికి పోతారని తెలుసు. అయినా సాహసించాను, శాంతించు అని వేడుకుంది. పాదాలపై పడి బలవలా వేల్పించింది. అయినా జగత్కారుకి శాంతించలేదు. శపిస్తాను అంటూ కమండలంలోని చేతిని తీసుకోబోయాడు. సూర్యభగవానుడు సంధ్యాదేవి సమేతుడై ప్రత్యక్షమయ్యారు. వినయంగా భయంగానూ పలికాడు. మునీంద్ర, సూర్యాస్తమాన్ని చూసి ధర్మలోప భయంతో నిన్ను నిద్ర రేపింది ఈ స్వాద్వి. నీ సుఖాన్ని పాడు చేద్దామనే ఉద్దేశంతో కాదు కనుక క్షమించు, శపించకు. ఆమె పక్షాన నేను శరణ వేడుతున్నాను. బ్రాహ్మణుల హృదయం వెన్నలా ఉంటుందిట. వారి కోపం క్షణకమట. ఈ క్షణంలో జగత్తును భస్మం చేసేయగలరట, మళ్ళీ సృష్టించగలరట. బ్రాహ్మడు కన్నా తేజస్సు లేదంటాడు. నువ్వు బ్రహ్మదేవుడి వంశంలో పుట్టిన బ్రాహ్మణుడివి. బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్న వాడివి. నువ్వే క్రోధ వివసుడివైతే ఎలాగా? శాంతించి శ్రీకృష్ణ పరమాత్మను ఉపాసించు. సూర్యుడి ప్రబోధంతో జగత్కారు కోపం చల్లారింది. శాంతించాడు. సంధ్యా సూర్యులను ఆశీర్వదించి పంపించాడు. మానస, శపిస్తానన్నాను కదా, శపించలేను. ప్రతిజ్ఞాభంగం చేసుకోలేను. కనుక నిన్ను పరిచయిస్తున్నాను. ఈ క్షణం నుంచి నీకు నాకు సంబంధం లేదు. వెళ్ళిపో అన్నాడు. మానసాదేవికి నెత్తి మీద పిడిగిపడినంత దైంది. ఏం చేయడానికి తోచలేదు. వెంటనే తన గురువైన శంకరుణ్ణి, తన దేవుడు శ్రీహరిని, తన తండ్రి కశ్యపుడిని, సృష్టికర్తను స్మరించింది. వెంటనే ముగ్గురు ప్రత్యక్షమయ్యారు. జగత్కారుడు ఆశ్చర్యపోయాడు. అందరినీ స్తుతించి పాదాభివందనం చేశాడు. ఒక్కసారి అందరూ ఇలా అనుగ్రహించారు. ఏమిటి ఆజ్ఞ అన్నాడు జగత్కారు. బ్రహ్మదేవుడు శ్రీహరి పాదాభివందనం చేసి సమయోచితంగా పలికాడు. యోగీంద్ర, మానసాదేవి పతివ్రత, నీ ధర్మపత్ని. ఈవిడకు పుత్రభిక్ష పెట్టకుండా పరిచయించడం ధర్మమేనా? అన్నీ తెలిసిన వాడివి, ధర్మపాలన చేయి. ముందు పుత్రవతిని చేయి. ఆ తర్వాత నీ ఇష్టం. విడిచిపెట్టాలనుకుంటే విడిచిపెట్టే. అపుత్రుకుడై వైరాగ్యంతో ధర్మపత్ని పరిత్యజించిన వాడి పుణ్యాలు జల్లెళ్ళలో నీళ్ళ జారిపోతాయి. బ్రహ్మోపదేశం పనిచేసింది. జగత్కారు క్షణకాలంలో ఆలోచించాడు. ఇల్లాలకి దగ్గరగా వెళ్ళాడు. మంత్రపూర్వకంగా నాభి సంస్మరణ చేశాడు. మానస, నువ్వు ఇప్పుడు గర్భవతి అయ్యావు. పుత్రుడు జన్మిస్తాడు. జితేంద్రియుడు, ధార్మికుడు, బ్రహ్మవాది, తేజస్వి, తపస్వి, యశస్వి, గుణవంతుడు, వేదివేత్త, జ్ఞాని, యోగి, విష్ణుభక్తుడు అవుతాడు. 9 కొడుకులకు తండ్రి అవుతాడు. వంశాన్ని ఉద్ధరిస్తాడు. పితృదేవతలు ఆనందంతో నృత్యం చేశారు. ప్రియా, నువ్వు పతివ్రతవు, సుశీలవు, నాకు ప్రియవాదివి, ప్రియకారిణివి, ధర్మిష్టవు, కులస్త్రీవి, కుల పాలితవు. ఇప్పుడిక సత్పుత్ర జనయిత్రివి. ఇంతకన్నా జీవితం నీకు ఇంకేం కావాలి? సంతృప్తి చెందావు కదా. మనోహారిణి, మరొక రహస్యం చెబుతున్నాను, శ్రద్ధగా విను. జీవితంలో మనకి నిజమైన బంధువు ఎవరంటే హరిభక్తిని ప్రబోధించిన వాడే. అంతేకాని అభీష్ట సుఖాలను ఇచ్చేవాడు కాదు. హరిభక్తి మార్గాన్ని చూపించేవాడే అసలైన తండ్రి. గర్భవాస విమోచనం కలిగించేది అసలైన తల్లి. యమభీతిని తొలగించే దయామయే అసలైన సోదరి. విష్ణు మంత్రాన్ని ఉపదేశించి విష్ణుభక్తిని ప్రసాదించిన వాడే సిసలైన గురువు. కృష్ణ భావనారూపమై నిజమైన జ్ఞానం దాన్ని కలిగిస్తేనే గురువు. బ్రహ్మాది స్తంభ పర్యంతం ఈ చరాచర జగత్తు అంతా కృష్ణ పరమాత్మ నుంచే ఆవిర్భవించింది. అతనిలోనే లీనం అయిపోతోంది. ఇది తెలుసుకోవడం కన్నా జ్ఞానం వేరే లేదు.
వేదాలు చెప్పని, యజ్ఞాలు ఇవ్వని, అన్నింటి సారము హరిశావనమే. తత్వాలన్నింటికీ సారభూతుడు శ్రీహరి. తక్కినవన్నీ వట్టి విడంబనలు. ఈ జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తున్నాను. నీ స్వామిని కనుక. జ్ఞానం వల్ల బంధనాలు తెగిపోతాయి కనుక అదే మన మంత్రం. అదే మన మిత్రం. బంధాలను కలిగించేది ఏదైనా ఎవరైనా శత్రు సమానమే. జ్ఞానం వల్ల బంధాలు తెగిపోతాయి కనుక మన మిత్రబంధాలను కలిగించేది ఏదైనా ఎవరైనా శత్రువు సమానమే. విష్ణు భక్తి సహితమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వలేని వాడు గురువు కాదు. రిపవు బంధాలను తెంచలేడు కనుక శిష్యఘాతకుడు. అటువంటి వాడు గురువు కాదు, తండ్రి కాదు, బంధువు కాదు. పరమానంద రూపము, అనస్వరము అయిన కృష్ణ భక్తి మార్గాన్ని చూపించలేని వాడు ఏమి బంధువు? సాధ్వి, శ్రీకృష్ణుడు అచ్యుతుడు, నిర్గుణుడు, పరబ్రహ్మ. అతడిని సేవిస్తే కర్మబంధనాలు పటాపంచలం అవుతాయి. హృదయేశ్వరి, ఏదో వంక పెట్టి నిన్ను పరిత్యజిస్తున్నాను, దీన్ని క్షమించు. నీ వంటి పతివ్రతలు ఓర్పు సహనాలకు పెట్టింది పేరు. సత్వగుణానికి పుట్టిల్లు. అంచేత క్రోధాన్ని ఇట్టే జయించగలరు. మానసాదేవి, పుష్కర క్షేత్రంలో తపస్సుకు వెళ్తున్నాను. మరింక నీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్ళు, నీకు సుఖమగువావక. నా వంటి నిస్పృహుల కోరికలు శ్రీకృష్ణ పాదపద్మాలపైనే కదా. జగత్కారుడు ఉపదేశం మానసాదేవి మనసుకు ఎక్కింది. అయినా దుఃఖం ఉపశమించలేదు. కన్నీరు జాలువారుతూనే ఉంది. మెల్లగా కూడ తీసుకుని, ప్రాణవల్లభ, పరిత్యజించవలసినటువంటి నేరం నేనేమిటి చేశాను? నిద్రాభంగం చేశాను. అది నీ మంచి కోసమే. అయినా పరిత్యజించేస్తున్నావు. నీ ఇష్టం. సరే, నాకు ఒక వరం ఇయ్యి. నేను స్మరించినప్పుడల్లా నువ్వు నాకు దర్శనం కావాలి. బంధువియోగం కన్నా పుత్రవియోగం కన్నా బాధాకరం. బంధువియోగం కన్నా పుత్రవియోగం బాధాకరం. భర్తృవియోగం అన్నింటికన్నా ప్రాణాంతకం. పతివ్రతలకు భర్త అంటేనే పుత్రాధికంగా ప్రీతిపాత్రుడు. స్త్రీలకు మగడి కన్నా ప్రీతిపాత్రం ఈ సృష్టిలో లేదంటారు. అందుకే వైష్ణవులకు విష్ణుమూర్తి మీదే ఒకే పుత్రుడన్న వారికి ఏకైక పుత్రుడి మీదే. ఒంటి కన్నున్న వారికి ఆ కన్ను మీద, దప్పిక కొన్నవారికి నీటి మీద, ఆ కొన్నవారికి అన్నం మీద, కాములకు మైదనం మీద, దొంగలకు పరాయి సొత్తు మీద, కులటలకు జారుడి మీద, పండితులకు శాస్త్రం మీద, వణిజులకు వ్యాపారం మీద ఎంత మోది ఉంటుందో సాత్వికులకు భర్త మీద అంత మనసు ఉంటుంది. కాబట్టి కనీసం ఆవరమైన అనుగ్రహించు అని కాళ్ళ మీద పడి వేదాయపడింది. జగత్కారుడు మానసాదేవిని చటుక్కున గుండెలకు హత్తుకున్నాడు. ఆపుకోలేని కన్నీటితో తడిసి ముద్ద చేశాడు. వియోగభీతితో మానసాదేవి అలాగే అతడి గుండెల్ని బాష్పధారాలతో తడిపేసింది. క్షణకాలం విలపించి తేరుకున్నారు. జ్ఞానశక్తితో శోకాన్ని తొలగించుకున్నారు. ఎవరికి వాళ్లే ఊరడించుకున్నారు. మెల్లగా విడిచిపెట్టి మనసుకు ధైర్యం చెప్పి శ్రీకృష్ణుడి పాదపద్మాలను తలుచుకుంటూ జగత్కారుడు వెళ్ళిపోయాడు. మానసాదేవి గుండె దిటవు చేసుకుని తన గురువు శంకరుడి మందిరానికి వెళ్ళిపోయింది. వెళ్ళిందే కానీ అనుక్షణం అక్కడే దుఃఖిస్తూ ఉంది. పార్వతీదేవి ధైర్యవచనాలు చెబుతూ ఊరడించింది. క్రమంగా నెలలు నిండి సుముహూర్తాన ఒక పుత్రుడిని ప్రసవించింది. తల్లి గర్భంలోనే ఉండి శంకరుడి నోటి నుంచి వెలువడే జ్ఞానోపదేశాలను రోజు విన్న ఆ శిశువు కాలక్రమాన యోగీంద్రుడు, జ్ఞానేంద్రుడు అయ్యాడు. నారాయణ సంభూతుడు అయ్యాడు. శంకరుడే స్వయంగా జాతకర్మాదులను చేయించి ఉపనయనం జరిపించి వేదాలు నేర్పించాడు. పార్వతీ పరమేశ్వరులు బ్రాహ్మణులకు సువర్ణ రత్న వస్త్ర రాసులు పంచిపెట్టారు. వేదశాస్త్రాభ్యాసం అయ్యాక మృత్యుంజయమైన పరతత్వాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు. ఆ కుర్రవాడికి గురువు పట్ల, ఇష్టదేవత హరి పట్ల భక్తి అత్యధికంగా ఉండడాన్ని గుర్తించిన వాళ్ళందరూ అస్తీకుడు అని అన్నారు ఆ పిల్లడికి. ఆ కుమారుడి పేరు అస్తీకుడు. శంకరుడు ఆజ్ఞ మీదకు అస్తీకుడు తపస్సు కోసం పుష్కర క్షేత్రానికి వెళ్ళాడు. 3 లక్షల సంవత్సరాలు మహామంత్రాన్ని జపించి తపోధనుడై మహాయోగి అయి గురువు శంకరుణ్ణి నమస్కరించడానికి తిరిగి వచ్చాడు.
నమస్కరించి అక్కడే కొంతకాలం ఉండి తల్లితో బయలుదేరి తాతగారి కశ్యపుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. కశ్యప ప్రజాపతి కూతుర్ని మనవణ్ణి చూసి ఆనందాశ్రవాలు రాల్చాడు. బ్రాహ్మణులకు బిందులు చేశాడు. 100 లక్షల రత్నాలు పంచిపెట్టాడు. కశ్యపుడి భార్య అయినటువంటి దితి అదితి సంబరపడ్డారు, ఆశీర్వదించారు. తల్లి కొడుకులిద్దరూ చాలా కాలం అక్కడే నివసించారు. ఆ కాలంలోనే అభిమన్యుడి కుమారుడైనటువంటి పరీక్షిత్తు శృంగి అనే బ్రాహ్మణుడి శాపానికి గురి అయ్యాడు. ఇప్పటి నుంచి 7 రోజుల్లోగా తక్షకుడనే సర్పరాజు నిన్ను కాటుకు వేస్తాడు అని శాపం. పరీక్షిత్తు భయపడిపోయి గాలి వెలుతురు తెరవని భవనంలో దూరి అన్ని రక్షణ ఏర్పాట్లు చేసుకున్నాడు. రోజులు గడుపుతున్నాడు. 6 రోజులు గడిచే 7వ రోజు వచ్చింది. పాతాళం నుంచి తక్షకుడు బయలుదేరినాడు. రాజమందిరం దరిదాపుల్లో ధన్వంతరి కనిపించాడు. ఇద్దరికి సంవాదం జరిగింది. ఇద్దరు పరస్పరం సప్రీతులయ్యారు. తక్షకుడు ఇచ్చిన మణిని తీసుకుని ధన్వంతరి వెళ్ళిపోయాడు. తక్షకుడు రాజగృహంలో చొరబడ్డాడు. మంచం మీద పడుకున్న పరీక్షిత్తుని కాటువేశాడు. అతడు మరణించాడు. పరీక్షిత్ కుమారుడు జనమేజయుడు దారుణంగా దుఃఖించాడు. తండ్రికి అంతిమక్రియలు నిర్వర్తించాడు. జనమేజయుడు సర్పజాతి మీద పగబట్టాడు. విప్రులతో చర్చించి సర్పయాగం ఆరంభించాడు జనమేజయుడు. సృష్టిలో ఉన్న పాములన్నీ మంత్రశక్తికి తట్టుకోలేక గుంపులు గుంపులుగా హోమకుండంలో వచ్చి పడి మరణిస్తున్నాయి. తక్షకుడు భయాకుడయ్యాడు. పరుగు పరుగున వచ్చి ఇంద్రుడిని శరణు వేడాడు. దేవేంద్రుడు అభయం ఇచ్చాడు. ఇది తెలిసిన జనమేజయుడు విప్రవర్గం ఇంద్రుడితో సహా తక్షకుడిని హోమం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దాంతో ఇంద్రాదేవతలు గడగడలాడారు. బృహస్పతి సలహాపై మానసాదేవిని ఉపాసించారు. ఆ తల్లి అనుగ్రహించి తన కుమారుడైన అస్థికుణ్ణి జనమేజయుడి సన్నిధికి పంపించింది. అస్థికుడంతటి వాడు తన యజ్ఞానికి వచ్చాడని జనమేజయుడు సంబరపడ్డాడు. అతిథి మర్యాదలకు చేశాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. ఇంద్రతక్షకుల ప్రాణాలను కాపాడమని అస్థికుడు అడిగాడు. విప్రులతో సంప్రదించి జనమేజయుడు అంగీకరించాడు. సర్పయాగాన్ని ముగించాడు. బ్రాహ్మణులందరికీ భూరి దక్షిణలు ఇచ్చి కృతజ్ఞతలు చెల్లించి సాదరంగా సాగనంపాడు జనమేజయుడు. విప్రులు, మునీశ్వరులు, దేవతలు వెళ్ళి మానసాదేవిని దర్శించారు. పూజలు చేశారు. ఎవరి మటుకు వారు స్తుతించారు. ఇంద్రుడు పూజా సంభారంతో వచ్చి శుచిగా భక్తి శ్రద్ధలతో అర్చించాడు మానసాదేవిని. షోడశోపచార పూజలు చేశాడు. బ్రహ్మాది దేవతలు ఆనందించారు. నారద, ఇది మానసాదేవి ఆఖ్యానం. ఏమైనా సందేహాలున్నాయా? ఇంకా ఏదైనా వినాలని అనుకుంటున్నావా అని కాసింత విశ్రాంతి తీసుకున్నాడు నారాయణ మహర్షి. మహర్షి అంటూ మళ్ళీ లంఘించుకున్నాడు నారదుడు. ఇంద్రుడు చేసిన మానసాస్తోత్రం పూజాక్రమంలో తెలియజేయమన్నాడు. నారాయణ మహర్షి అలాగే చెప్పనారంభించాడు. ఇంద్రుడు సుస్నాతుడై ధౌత వస్త్రాలు ధరించి శుచిగా నానావిధ పూజా ద్రవ్యాలతో వచ్చాడు. వస్తూనే మానసాదేవికి సాష్టాంగ నమస్కారం చేశాడు. రత్న సింహాసనం మీద కూర్చోబెట్టాడు. రత్నకుంభాలతో తెచ్చిన గంగాజలంతో వేదమంత్రపూర్వకంగా స్నానం చేయించాడు. అగ్నిజ్వాలల్లాంటి వస్త్రాలను సమర్పించాడు. చందనం అందించాడు. అర్ఘ్యపాదాలు ఇచ్చాడు. గణేశ, దినేశ, వహ్ని, విష్ణు, పార్వతి, పరమేశ్వర్లను అంటే దేవీ షట్కం అంటారు వీళ్ళని ముందుగా అర్చించాడు. ఓం హ్రీం శ్రీం మానసాదేవి స్వాహ అనే మూలమంత్రాన్ని జపిస్తూ పారిజాత పుష్పాలతో పాదపూజ చేశాడు. ఇతరులకు ఎవ్వరికి అందనటువంటి విలువైన వస్తువులతో శ్రద్ధగా షోడశోపచార పూజలు జరిపాడు. నృత్య, వాద్య, సంగీతాలతో ఆనందింపజేశాడు. ఈ పూజను చూడడానికి త్రిమూర్తులు సతీ సమేతులై వచ్చారు. పులకితకాంతులై శాస్త్రనేత్రులై మానసాదేవిని స్తుతించారు. దేవి, పతివ్రతా శిరోమణి, నిన్ను స్తుతించాలి అనుకుంటున్నాను, కానీ నాకు శక్తి సరిపోవటం లేదు. స్వభావాన్ని వర్ణించడం స్తోత్రలక్ష్యమని వేదం చెప్తోంది. నువ్వు పరాత్పరవు, ప్రకృతి స్వరూపిణివి. నీ గుణగుణాలను వర్ణించడం నా తరమా? శుద్ధ సత్వస్వరూపుడివి, కోప క్రోధ వివర్జితువి, శంకర ప్రియశిష్యువి, నాకు సోదరివి. నిన్ను విడిచిపెట్టి వెళ్ళడానికి అశక్తుడై
మా బావగారు జగత్కారుడంతటి వాడు నీ అనుమతినే యాచించాడు. అదితిలాగా నువ్వు నా తల్లిని సోదరిగా దయారూపవు, కన్నతల్లిగా క్షమారూపవు. నా ప్రాణాలను కాపాడావు, కుటుంబాన్ని రక్షించావు, బంధుమిత్ర పరివారాలను ఆపదలో ఆలుకున్నావు. నువ్వు సురేశ్వరివి, జగదంబికవు. నిన్ను నిత్యము పూజించాలి. ఇప్పుడు చేస్తున్న ఈ పూజతో ఆనందించి ఇంకా మా పట్ల దయ చూపుతావని ఆకాంక్షిస్తున్నాను. ఆషాఢంలో సంక్రమణం నాడు కానీ, నెల పంచమి నవముల్లో కానీ, మాసాంతరం అంటే పూర్ణిమ అమావాస్య ఇంకెందుకు నిత్యము నిన్ను అర్చించిన వారికి పుత్రపౌత్రాభివృద్ధిగా ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. కీర్తిమంతులు, విద్యావంతులు, గుణవంతులు అవుతారు. అజ్ఞానంతో నిన్ను నిందించిన వారికి సర్పభయం తప్పదు, దరిద్రులు అవుతారు. నువ్వు స్వయంగా సర్వలక్ష్మివి, వైకుంఠంలో మహాలక్ష్మి. జగత్కారుడు నారాయణంశ సంభూతుడు కనుక నిన్ను చెట్టపట్టాడు. బ్రహ్మదేవుడు నిన్ను తన తేజస్సు అంతా ఉపయోగించి మనస్సులో సృష్టించాడు కనుకనే నిన్ను మానసాదేవి అని అన్నారు. పరమ పావనమూర్తి, మమ్మల్ని రక్షించడానికి నువ్వే అవతరించావు. నీ అంతటి నువ్వు సిద్ధయోగినివి, సత్యస్వరూపివి. సత్యాన్ని ఉపాసిస్తే నిన్ను ఉపాసించినట్లే. నేటి నుంచి దేవతలు, త్రిలోకవాసులు భక్తితో నిన్ను అర్చిస్తారు, అభీష్టవరాలు పొందుతారు. దేవేంద్రుడు మానసాదేవిని మనసారా స్తుతించి భగినీపతి జగత్కారుని వెంట తీసుకుని స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. సుతుడు అస్థికుడితో మానసాదేవి కశ్యపాశ్రమంలో సుఖంగా నివసించింది. సోదర పూజలు అందుకుంటోంది. అందరూ అర్చనలు చేస్తున్నారు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.